ఈ ప్రపంచంలో పేదరికం అనేది శాపం కాదు, కానీ దాన్ని భరించే మనసే నిజమైన పరీక్ష. ఉదయం సూర్యుడు కూడా పూర్తిగా లేవకముందే ఈ యువకుడు రాళ్లు కొడుతున్నాడు. చేతుల్లో బలం ఉంది, కళ్లలో అలసట ఉంది, కాని హృదయంలో మాత్రం ఒక ఆశ ఇంకా బతికే ఉంది. అంతలో బంగారు కలల ఒక దృశ్యం. విలాసవంతమైన గుర్రపు బండి, అందులో ఒక ధనవంతుడు. ఆ యువకుడి కళ్లలో ఆశ్చర్యం మరియు ఒక ప్రశ్న: ఈ జీవితం నాకెందుకు లేదు? ఆ కోరిక అతని జీవితాన్ని మార్చేస్తుంది. పేదరికం నుంచి సంపదకి, చిన్న మనిషి నుంచి పెద్ద వ్యక్తిగా మారిపోతాడు. కాని సంపద వచ్చిందంటే తృప్తి వచ్చిందా? లేదు. అంతకంటే గొప్పది అధికారమని అతనికనిపిస్తుంది. ఒక చక్రవర్తి ఏనుగు మీద ప్రజల నడుమ గర్వంగా వెళుతున్నాడు. చక్రవర్తిలా మారాలి అనుకుంటాడు. చక్రవర్తిలా మారిపోతాడు. ఇప్పుడు అతడే చక్రవర్తి. తలపై కిరీటం, చేతిలో శక్తి, చుట్టూ సేవకులు. ప్రపంచం తనదే అనిపిస్తుంది. కాని సూర్యుడి కాంతి కూడా చక్రవర్తిని ఇబ్బంది పెడుతుంది. నేనే సూర్యుణ్ణైతే సూర్యుళ్లా మారాలి అనుకుంటాడు. సూర్యుళ్లా మారిపోతాడు. ప్రపంచానికి వెలుగునిచ్చే శక్తిగా ఆకాశంలో వెలుగుతాడు. కాని మేఘాలు సూర్యుండే కప్పేస్తాయి. అయితే నేనే మేఘం అనుకుంటాడు. మేఘంలా మారిపోతాడు. శాంతిగా ఆకాశంలో తేలిపోతాడు. కాని గాలి వస్తే మేఘానికి దారి తప్పదు. అయితే నేను గాలిలా మారాలి అనుకుంటాడు. గాలిలా మారిపోతాడు. ఇప్పుడు అతడే గాలి. వేగం, శక్తి, అడ్డంకుల్లేని ప్రయాణం. అయితే ఒక కొండ ముందు గాలి కూడా ఆగిపోతుంది. అయితే నేను కొండలా మారాలి అనుకుంటాడు. కొండలా మారిపోతాడు. నేనే కొండ, అచలమైన బలం. అంతలో ఒక పేద యువకుడు చిన్న సుత్తితో ఆ కొండను కొడుతున్నాడు. అప్పుడే అతనికి అర్థమవుతుంది, ఒక్కొక్క దెబ్బ కొండను కాదు, అహంకారాన్ని విరుస్తోంది. ప్రపంచంలో అతి గొప్ప శక్తి సూర్యుడిలో లేదు, అధికారంలో లేదు, ప్రకృతిలో లేదు, కష్టపడే మనిషిలో ఉంది. ఎందుకంటే మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు. మనిషే నిజమైన శక్తి. కథ అయిపోలేదు, ఆరంభమైంది. ఈ కథ ద్వారా 2 విషయాలు నేర్చుకోవాలి. మొదటిది, మనిషే అన్నిటికన్నా శక్తిమంతుడు. నీలో అనంతమైన శక్తియుక్తులు దాగి ఉన్నాయని నమ్ము. నువ్వు నమ్మగలిగితే నీకన్నీ సాధ్యమే. రెండవది, అన్నీ ఉన్న మనిషికి జీవితంలో ఆనందం కరువైంది. మనిషి తనకున్నదాన్ని మరచి ఎదుటివారితో పోల్చుకుని లేని దానికోసం బాధపడుతూ ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు. ఇప్పుడు ఇప్పుడున్న ఈ స్థితి మీకు చాలామందికి నచ్చడం లేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకున్న ఈ స్థితి ఉంటే చాలని కొన్ని వేల లక్షల మంది కోరుకుంటున్నారు. ఫస్ట్, గివ్ థ్యాంక్స్ టు గాడ్ వాట్ యూ హ్యావ్. మొదట నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండండి, ఆనందించండి. ఇక్కడ నేను ఒక మనిషి ఎప్పుడు అదే స్థితిలో ఉండిపోవాలని నా ఉద్దేశం కాదు. ఎదుటివారితో పోల్చుకోవడం తప్పు. ఈరోజు ఒక స్టూడెంట్కి 98% మార్క్స్ వచ్చినా ఆనందం లేదు. 99% మార్క్స్ వచ్చిన వాడిని చూసి ఒక ఎంప్లాయ్కి తన శాలరీ ప్యాకేజ్ నచ్చడం లేదు. ఎందుకంటే తనకంటే ఎక్కువ ప్యాకేజ్ ఉన్నవాడిని చూసి, ఒక బిజినెస్ మ్యాన్కి ఎన్ని కోట్లు సంపాదించినా ఎదుటివారిని చూసి ఆనందం, సంతోషంగా ఉండలేకపోతున్నాడు. అసలు మనం గమనిస్తే వాస్తవానికి గతం కంటే ఇప్పుడు మన స్థితి చాలా మెరుగుపడింది. ఇంతకుముందు 95% మార్కులు ఇప్పుడు 97కి పెరిగాయి. అయినా ఆనందించలేకపోతాం. ఎప్పుడైతే ఎదుటివారితో మనం పోల్చుకుంటామో మనకి ఎప్పుడూ మిగిలేది నిరాశే. నువ్వు పోటీ పడాల్సింది ఎదుటివారితో కాదు, నీతో నువ్వు పోటీ పడాలి. నీ ఫైనాన్షియల్ స్టేటస్, లైఫ్ స్టైల్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఖచ్చితంగా మెరుగుపడింది. మన ఇంట్లో వాడే వస్తువులు కావచ్చు, సెల్ ఫోన్, టీవీ, 2 వీలర్, 4 వీలర్, ఇవన్నీ ఇంతకుముందు లేనివే. మరి ఇంకా దేనికోసం చింతిస్తున్నారు? ఎక్కడో దూరంగా మసకగా అనిపించే దానికోసం పరిగెత్తే ముందు ఇప్పుడు నీ చేతిలో ఏముందో
దాన్ని ఆస్వాదించి ఆనందించండి అనుదినం. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.